రోజు ఎర్లీ మార్నింగ్ లేచి 6:30, 7 కల్లా లలిత సహస్రం చదవడం ఫినిష్ చేసుకుంటాం స్నానాలు చేసేసి. అది మా డాడీ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. సరే, లలిత సహస్రం ఒక 10 ఇయర్స్ నుంచి చదువుతున్నాను. కానీ నాకున్న అలవాటు ఏంటంటే గోశాలలో కూర్చుని చదవడం అలవాటు. మా ఇంట్లోనే వెనకాల పెరట్లో గోశాల ఉంటుంది. మా రాధమ్మ పక్కన ఫ్యాన్ వేసుకుని కూర్చుని చదువుతూ ఉంటానన్నమాట. ఈరోజు కూడా రోజులాగానే కూర్చుని చదువుతున్నాను. కానీ రాధమ్మ ఈరోజు నన్ను పట్టుకుని అసలు వదలలేదు. ఎందుకు వదలలేదంటే దానికి దువ్వాలిట. మూగుజీవులు కదా, గడ్డిలోనే ఉంటాయి పశువులు, వాటికి దురదలు వస్తాయి. అందుకని చెప్పి దువ్వించుకుంటూనే ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక క్లిప్పింగ్లో చూడండి, నేను దువ్వడం ఆపేస్తే అది నా మీదకి వచ్చేసి తోసేసుకుంటుంది. ఇది కోపంతో చేసేది కాదు, ఇది దువ్వమని అడగడం. మూగుజీవులు నోట్తో మనలాగా చెప్పలేవు కాబట్టి వాటి వే ఆఫ్ స్టైల్లో అవి చెప్తాయి అనమాట. మనమే అర్థం చేసుకోవాలి. అందరి దగ్గర ఇలాగే ఉంటుందా మా రాధమ్మ అంటే అందరి దగ్గర ఉండదు. అలవాటైన వాళ్ళు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మాత్రమే ఇలా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.